హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి నేనైతే కొన్ని కొత్త కుక్వేర్స్ అయితే ఆర్డర్ చేశానండి. అందులో ఫస్ట్ వచ్చేసి ఇడ్లీ పాట్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి ట్రై స్టీల్ ఇడ్లీ పాట్ అండి. 14 ఫీట్ అంటే ఒక్క ప్లేట్లో 7 ఇడ్లీస్ పెట్టుకునేలాగా ఉంటుందన్నమాట. 7 ఫీట్ ప్లస్ 7 ఫీట్ కంప్లీట్గా 14 ఫీట్ ఇడ్లీ పాట్ అనమాట. ఇది వచ్చేసి మనకి ట్రై స్టీల్ ఇడ్లీ పాట్ అండి, ట్రైప్లై ఇడ్లీ పాట్ కాదు. ట్రైప్లై ఇడ్లీ పాట్ అంటే ఏంటంటే జనరల్గా కంప్లీట్ బౌల్ వచ్చేసి మనకి ట్రైప్లైలో వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ట్రై స్టీల్, ఓన్లీ బాటంలో మటుకే మనకి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది, శాండ్విచ్ బాటమ్. బట్ రిమైనింగ్ బాడీ అంతా మనకి నార్మల్ స్టీల్ వస్తుంది అనమాట, స్టెయిన్లెస్ స్టీల్. సో అందుకోసమే దీన్ని ట్రై స్టీల్ ఇడ్లీ పాట్ అంటారనమాట. నాకైతే ఈ పర్టికులర్ ఇడ్లీ పాట్ బాగా నచ్చిందండి. మనకి ఇండస్ వ్యాలీ బ్రాండ్లో డిఫరెంట్ ఇడ్లీ పాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో కొన్ని ఏంటంటే మల్టీపర్పస్ యూజ్ అయ్యేలాగా ఇడ్లీ ప్లేట్స్తో పాటు స్టీమ్ ప్లేట్స్ అని, తర్వాత డోక్లా ప్లేట్స్ అని అట్లా కూడా వచ్చేవి ఉన్నాయి. బట్ నాకేంటంటే సింపుల్గా అండ్ క్వాలిటీ వైజ్ కూడా నాకు ఇది ఎందుకో బాగా నచ్చింది. సో అందుకోసం అని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. సో ప్లేట్ చూసినట్లయితే మనకి లిడ్ ఎంత బాగా వచ్చిందోనండి. పైన మనకి ఏదైతే హోల్డ్ చేస్తామో హ్యాండిల్ వచ్చేసి సిలికాన్ కవరింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఇడ్లీ అవుతుందా లేదా అని మధ్యలో చెక్ చేయాలి అన్నప్పుడు మనం దాన్ని టచ్ చేసినా కూడా మనకి హీట్ అనేది తగలదన్నమాట. అండ్ మనకి బౌల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి 27 సెంటీమీటర్స్ అండి. సో మనం హ్యాపీగా ఇది ఇడ్లీస్ పెట్టడానికే కాకుండా ఇడ్లీ ప్లేట్స్ లేనప్పుడు మనం జనరల్గా దీంట్లో వంట కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే మనం కర్రీస్ వండుకోవచ్చు, లేదంటే గులాబ్ జామున్ చేసుకోవడానికి సిరప్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా సాంబార్ చేయొచ్చు, లేదంటే బిర్యానీ కూడా చేసుకోవచ్చు అండి. ఇది ఒక మల్టీపర్పస్ పాట్ అనమాట, మల్టీపర్పస్ బౌల్ లాగా ఈ పర్టికులర్ బౌల్ని యూజ్ చేయొచ్చు. అండ్ దీని బాటమ్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందండి, ఇది శాండ్విచ్ బాటమ్ అనమాట. సో కంప్లీట్ బాడీ అండ్ కింద బాటమ్ అనేది సపరేట్గా ఉంటుంది. దాన్ని మనకి శాండ్విచ్ బాటమ్ అనేది ఈ బౌల్కి కింది వైపు అటాచ్ చేస్తారనమాట. అది వచ్చేసి ట్రైప్లై శాండ్విచ్ బాటమ్. సో అందులో 3 లేయర్స్ ఉంటాయి మనకి, అవుటర్ లేయర్, మిడిల్ లేయర్ అండ్ ఇన్నర్ లేయర్ అని. బట్ కంప్లీట్ బాడీ వచ్చేసి ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుందండి. బట్ అయినా కూడా మనకి స్టీల్ క్వాలిటీ అనేది హెవీ స్టీల్ ఉంది. అలాగే క్వాలిటీ అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వీటి హ్యాండిల్స్ కూడా మనకి సిలికాన్ హ్యాండిల్స్ ఇచ్చారనమాట. సో మనం ఇడ్లీస్ తీసేటప్పుడు ఈ పాట్ని పట్టుకోవాలి, బౌల్ని అనుకున్నప్పుడు మనకి ఎలాంటి ప్రొటెక్షన్ మళ్ళీ ఎక్స్ట్రా అవసరం లేదనమాట. డైరెక్ట్గా మనం బేర్ హ్యాండ్స్తో దీన్ని స్టవ్ పై నుంచి వేడిగా ఉన్నప్పుడు కూడా తీయడానికి ఉంటుంది. అండ్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి ఈ గ్రీన్ కలర్లో ఇచ్చారనమాట. సిలికాన్ హ్యాండిల్స్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సో ఈ ఇడ్లీ పాట్ని మనం ఇడ్లీస్ వేయడానికనే కాకుండా సాంబార్ చేయడానికి యూజ్ చేయొచ్చు, కర్రీస్ చేయడానికి యూజ్ చేయొచ్చు, మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇడ్లీ ప్లేట్స్ చూసినట్లయితే ప్లేట్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. 7 ఫీట్స్ అనమాట. ఒక్కసారి ఒక ప్లేట్లో మనము 7 ఇడ్లీలు వేయడానికి ఉంటుంది అనమాట. కంప్లీట్గా మనకు వచ్చేసి 14 ఇడ్లీస్ ఎట్ ఏ టైం వేసుకోవడానికి ఉంటుంది. లేదు మనము ఇద్దరమే ఉన్నాము, 7 ఇడ్లీస్ చాలు అనుకున్నాం అనుకోండి, ఒక ప్లేట్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఈ పర్పస్ నాకు బాగా నచ్చింది. అండ్ వీటికి ఇడ్లీ ప్లేట్ మనము బౌల్లోంచి తీయడానికి పెట్టడానికి కూడా హ్యాండిల్స్ ఇచ్చారనమాట. పైన వైపు 4 హ్యాండిల్స్ వస్తాయి. సో మనం దాన్ని పట్టుకొని తీయడానికి ఉంటుందన్నమాట. 2 ప్లేట్స్ మనకి సిమిలర్గానే ఉంటాయండి. ఇది ఓన్లీ ఇడ్లీస్ పెట్టడానికనే కాదండి, ఈ ప్లేట్స్ మనము ఏదైనా వెజ్జీస్ ఈ ప్లేట్స్లో పెట్టేసి కూడా స్టీమ్ కుక్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్లేట్స్కి సన్నటి హోల్స్ కూడా ఉన్నాయన్నమాట ప్రతి ఇడ్లీ పిట్కి. సో మనం ఇడ్లీస్ వేసుకోవడం అనే కాకుండా ఈ ప్లేట్లో కనుక మనము స్వీట్ కార్న్ అవ్వనివ్వండి, లేదంటే ఏదైనా బ్రోకలీ అట్లాంటివి మనం ఏదైనా స్టీమ్ కుక్ చేసుకోవాలి అనుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో పెట్టేసి మనం అడుగున వాటర్ వేసి క్లోజ్ చేసి పెట్టుకుంటే మనకి స్టీమ్ కుక్ కూడా అవుతుందన్నమాట. సో మన ఇంట్లో కనుక ఈ ఒక్క పర్టికులర్ ఇడ్లీ పాట్ ఉంటే మనకి అన్నింటికి మల్టీపర్పస్ లాగా యూజ్ అవుతుంది. ఇడ్లీస్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది, కర్రీస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, బిర్యానీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ టస్లా విత్ లిడ్ అండి. ఇది వచ్చేసి 22 సెంటీమీటర్స్ అనమాట. నా దగ్గర ఆల్రెడీ 26 సెంటీమీటర్స్ కెపాసిటీ టస్లా ఉందండి. అది నేను కొంచెం హెవీ క్వాంటిటీస్ కుక్ చేయడానికి గులాబ్ జామున్కి యూజ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి చిన్న సైజ్ అనమాట. మనకి ఇందులో 3 సైజెస్ ఉన్నాయండి, 20 సెంటీమీటర్స్, 22 సెంటీమీటర్స్ అండ్ 26 సెంటీమీటర్స్ అనమాట. ఇది వచ్చేసి పర్టికులర్గా 22 సెంటీమీటర్స్ అనమాట.
ఇది ఎగ్జాక్ట్గా కడాయిలానే ఉంటుందండి. టస్లా అంటే నథింగ్ బట్ కడాయే, బట్ దీనికి ఏంటంటే హ్యాండిల్స్ ఉండవు, అదొకటే డిఫరెన్స్. ఇది వచ్చేసి కంప్లీట్గా ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అండి. అండ్ దీని బాటమ్ చూసుకున్నట్లయితే మనకి ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుందన్నమాట. సో దీన్ని మనం గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, కుక్ చేయడానికి ఇండక్షన్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు. సో ఇలా మల్టీపర్పస్ యూజ్ చేయడానికి ఉంటుందన్నమాట. ఈ పర్టికులర్ టస్లా అయితే మనకి డవ్ కలుపుకోవడానికి, అంటే గోధుమ పిండి మనము చపాతీ చేసేటప్పుడు డవ్ ప్రిపేర్ చేసుకోవడానికి, లేదు అంటే గులాబ్ జామున్ చేసుకోవడానికి, లేదు అంటే ఏదైనా కర్రీస్ చేసుకోవడానికి, లేదు అంటే డీప్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ వేసి పూరీలు వడలు అట్లాంటివి చేసుకోవడానికి మల్టీపర్పస్ యూజ్ అవుతుందండి. ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఏవైనా సరే మ్యాక్సిమం ప్రతి ఒక్కటి మనం మల్టీపర్పస్ యూజ్ చేసుకునేలాగా ఉంటుందండి. బట్ మనం సెలెక్షన్ చేసుకునే అప్పుడు మన క్వాంటిటీ, అంటే మన ఇంట్లో ఎంత మెంబర్స్ ఉన్నారు, మనం ఎంత క్వాంటిటీస్ కుక్ చేస్తున్నాము అనే దానిపైన బేస్ చేసుకొని కుక్వేర్ సైజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ పర్టికులర్ టస్లా అయితే నాకు బాగా నచ్చిందండి. దీనికి వచ్చిన స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్న కుక్వేర్ లింక్స్ అని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఆ లింక్స్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్లో రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. అండ్ మీరు చెక్అవుట్ టైంలో కనుక నా కూపన్ కోడ్ NIVE NIVE12 యూస్ చేస్తే కనుక మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి షీట్ ఐరన్ ఓక్ అండి. ఇది వచ్చేసి 30.8 సెంటీమీటర్స్ అనమాట. ఇది జనరల్గా మనకి నూడిల్స్ చేయడానికి, ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి, లేదంటే మంచూరియాస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇందులో మనకి 2 సైజెస్ ఉన్నాయండి. ఇది వచ్చేసి 30 సెంటీమీటర్స్ కదా, ఇందులో మనకి 24 సెంటీమీటర్స్ది కూడా ఉంది. సో మీకు ఏ సైజ్ కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు. జనరల్గా క్యాస్ట్ ఐరన్ కుక్వేర్స్ అనేవి కొంచెం మనకు బరువుగా ఉంటాయి కదండి. క్యాస్ట్ ఐరన్ కుక్వేర్కి కాకుండా దాని ప్లేస్లో ఇంకేదైనా యూజ్ చేయొచ్చా అనుకుంటే షీట్ ఐరన్ కుక్వేర్ అనేది బెస్ట్ సూటబుల్ కుక్వేర్ అనమాట. సో క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ మేము మెయింటైన్ చేయలేము, అది చాలా బరువుగా ఉంటుంది అనుకున్న వాళ్ళు ఇలాంటి కుక్వేర్కి వెళ్ళొచ్చండి. సో నాకైతే ఈ షీట్ ఐరన్ ఓక్ అయితే చాలా బాగా నచ్చిందండి. సో నేను ఈసారి ది ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి ఆర్డర్ చేసిన కుక్వేర్ వచ్చేసి 14 ఫీట్ ట్రై స్టీల్ ఇడ్లీ పాట్, అలాగే 22 సెంటీమీటర్స్ టస్లా విత్ లిడ్, అలాగే షీట్ ఐరన్ ఓక్ 30.8 సెంటీమీటర్స్ అనమాట. ఈ 3 ఆర్డర్ చేశానండి. క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయన్నమాట. సో ఈ కుక్వేర్ కలెక్షన్ లింక్స్ అనేవి మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. సో డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. పర్చేస్ చేసే టైంలో నా కూపన్ కోడ్ NIVE12 NIVE12 అనే కూపన్ కోడ్ని చెక్అవుట్ టైంలో యూజ్ చేస్తే కనుక మీకు వీళ్ళు రెగ్యులర్గా ఇచ్చే 40 to 45% డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. సో ఫర్ సపోజ్ బిల్ 1500 అయింది అనుకోండి డిస్కౌంట్తో పాటు, దానిపైన మళ్ళీ ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అనేది నా కూపన్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుందండి. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.